హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది సోనియా నామినేషన్? సోనియా నామినేషన్ నాకు నచ్చలేదన్న. ఎందుకు బ్రదర్? ఎందుకంటే సోనియా ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఉంటదన్న. సోనియా గొడవలు, ఒక నెగిటివిటీ. అందరు పాజిటివ్ ట్రై అవుతారు. ఎవరైనా నేను పాజిటివ్ ఉండాలని, గేమ్ లో గెలవాలనుకుంటారు కానీ పూరా నెగిటివ్ అన్న. పూరా నెగిటివిటీ ఉంటది. ఆమె ఉంటేనే మసాలా ఉంటది, అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఊకే ఇప్పుడు ఆమె లేకపోతే ఎవరికి పని ఉండదన్న. నబీల్ అఫ్రీదికి పని ఉండదు, నిఖిల్కి పని ఉండదు, పృథ్వీకి పని ఉండదు. వీళ్ళుంటే ఆమె ఏమంటది అని చెప్పేసి ఆమె ఒక నామినేషన్ లో ఒక పాయింట్ దొరుకుతుంది. ఎంటర్టైన్మెంట్ గొడవలు. ఆ బిగ్ బాస్ అంతా గొడవలు. మనం ఒక కోపం, మన ఎవరు సోనియా మీద ఒక కోపం మనం ఒక చూపించుకుంటా ఉంటాం. ఇప్పుడు ఆమె సడన్ గా వెళ్ళిపోతే ఇక ఎవరన్నా నైనిగా ఏమాడుతుందన్న. అసలు 2 వారాల నుంచి కనపడినాయి కాబట్టి సైలెంట్ గా ఉంటే బిగ్ బాస్ ఉంటదన్న. కానీ ఎట్లనే గొడవలు ఉండాలంటే సోనియా ఖచ్చితంగా ఉండాలి. సోనియా శోభాన్ తేవాలి, వాళ్ళిద్దరు కొట్టుకోవాలి. ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఉంటది అట్లా. ఓకే, మణికంఠ గురించి ఏం చెప్తారు బ్రదర్? ఎమోషనల్ ఒక లిమిట్ దాకా కావాలి, కానీ ఊకే ఎమోషనల్ అయితే ఎట్లా అన్న. అసలు అది మచ్చట్లే ఆయనది. నిఖిల్ గురించి మీరు ఏం చెప్తారు? సోనియా లేని నిఖిల్ ఎలా ఉంటాడు? నిఖిల్ అన్న రుచి ఎట్లా అంటే ఇప్పుడు సోనియా పోయింది, సోనియా పోతే ఆపేతాడా? మళ్ళీ యష్మి ఉంది, యష్మి కూడా పోయింది అనుకో, మళ్ళీ సీత ఉంది. ఎవరో తగులుకుంటా ఉంటాడు. ఈసారి ఇప్పుడు యష్మి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా యష్మి. యాక్చువల్ గా సోనియా లవ్ ట్రాక్ లో ఉన్నప్పుడే యష్మి మీద కన్నుపడ్డది. కాకపోతే సోనియా ముట్టుకొనియదని చెప్పేసి ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది గానీ అని చెప్పేసి యష్మితో లవ్ ట్రాక్ ఖచ్చితంగా కొనసాగిస్తాడు. యష్మి కూడా వదలదన్న. నిఖిల్ యష్మి జోడీ ఇప్పుడు కాన్ఫిడెంట్ కరెక్ట్ గా ఉంటది. ఇప్పుడు వాళ్ళ జోడీ అర్థమైపోతా ఉంటది. యష్మి డామినేట్ చేస్తా ఉంటావు సోనియా ప్లేస్ ని అంటే రీప్లేస్ చేస్తావా? ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుంది. సోనియా అయినా అక్క చెల్లె తమ్ముడు అని చెప్పేసి లింకులు కలిపి బిస్కెట్ అయింది, కానీ యష్మి మీద కరెక్ట్ ఎగ్జాక్ట్ కొట్టేస్తుంది నిఖిల్. అంతేనా? అది రుచి మరిగింది. అది ఇక అది వచ్చిన కానీ బిగ్ బాస్ ఎవరినొకరితో లవ్ టాక్ నడపాలనే ఉంది, నడుపుతుంది కూడా నిఖిల్. ఓకే విష్ణుప్రియ ఎలా అనిపిస్తుంది పృథ్వీతో? విష్ణుప్రియ అవుతుంది అన్న. విష్ణుప్రియ మంచి కనపడాలి. ఒక 2 రోజులు నచ్చింది అన్న. శనివారం ఆదివారం నాగార్జున గారితో కామెడీ చేస్తుంది కదా, అది తప్ప విష్ణుప్రియ అసలు గేమే లేదు. పాడికి పృథ్వీ పాడు ఇద్దరి మధ్య అసలు ఏం లేదు. వాళ్ళ లవ్ ట్రాక్ కూడా నచ్చట్లేదు అన్న నిజంగా. ఓకే, ఐచవం గురించి మీరు ఏం చెప్తారు? ఐచవం మంచితనం ముసుగులో ఉన్నాడు. ఆ మంచితనం అంటే నిజంగా జెన్యున్ పర్సనే, అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం అలాంటి. కానీ గేమ్ లో ఈ డిబేట్లలో పాల్గొనకపోతే ఎట్లా? సోనియా వచ్చి 4 మాట్లాడినప్పుడు ఒక్క మాట కూడా అనకపోతే మనకు కూడా చూడడానికి ఎట్లుంటది? అది గేమ్ స్పిరిట్ అయితే లేదన్నా, కానీ మనిషి మాత్రం మంచోడు. నైనిక ఎలా అనిపిస్తుంది? నైనిక అసలు 2 వారాల నుంచి కనబడలేదు. నైనిక ఉందా, వెళ్ళిపోయిందా ఎలిమినేషన్స్ లో అని అనిపిస్తుంది. అంటే ఏదైనా లాకర్ రూమ్ లో వేసాడని అంటే ఆల్రెడీ అందరు నామినేషన్ చేశారు కూడా. నైనిక గేమ్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ ఆమె ఎలిమినేట్ కావాలి. సీత ఎలా ఆడుతుంది? సీత పర్లేదు అన్న, బాగానే ఆడుతుంది. యావరేజ్ ప్లేయర్ ఆమె. టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే టాప్ 5 నబీల్ ఖచ్చితంగా ఉంటాడు, ఫిక్స్. మణికంఠ ఫిక్స్, సీత ఫిక్స్, నిఖిల్ ఫిక్స్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకటి ఫిక్స్, ఎవడైతే వాడు. లాస్ట్ ఫైనల్ గా మణికంఠ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఖచ్చితంగా. కానీ ఇక ఫోకస్ పెట్టాలి, ఏడవడం మానేయాలి. లాస్ట్ టైం పల్లె ప్రవేశం ఎట్లా ఒక బాగా ఫీల్ అయ్యేటోడు, సైడ్ కూర్చునేటోడు. ఇప్పుడు తర్వాత మంచి జనాలందరూ ఆదరించారు, ఏడ్చిండు. కానీ నేను ఆడతా అని చెప్పేసి కసిగా వచ్చిండు. ఈయన కూడా కసిగా ఆడాలి. ఏ గేమ్ గెలవాలి, గేమ్లలో గెలవాలి. అదన్నా. థ్యాంక్ యూ బ్రదర్.